పితృదేవతల అనుగ్రహం ఉన్నవారికి ఇలా ఉంటుంది. దేవతలకు కూడా దేవత లాంటి వారు పితృదేవతలు. వీరి అనుగ్రహాన్ని పొందితే సర్వశుభాలు, సంపదలు, చివరకు దివ్యశక్తులు కూడా సమకూరుతాయని వివరించి చెప్పే కథ, సందర్భం ఉంది. మత్స్య మహాపురాణంలో బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతం అనే అధ్యాయంలో ఇది కనిపిస్తుంది. పూర్వం పాంచల దేశానికి అనూహుడు అనే రాజుండేవాడు. ఆయన విభ్రాజం అనే వంశానికి చెందినవాడు. ఆయనకు బ్రహ్మదత్తుడు అనే కుమారుడు జన్మించాడు. బ్రహ్మదత్తుడు వేరొక మేనంతుడక వినయగుణ శీల సంపన్నుడు. చిన్నప్పటి నుంచి అతడికి సర్వప్రాణుల మీద దయ ఉండేది. మీరు పెద్ద పెద్ద జంతువులు, పక్షులు భాషలు కూడా అతడికి అర్థమవుతుండేవి. అతడికి యుక్త వయసు రాగానే అతడి తండ్రి అయిన అనూహుడు సన్నతి అనే ఒక ఉత్తమ కన్యతో వివాహం జరిపించాడు. సన్నతి బ్రహ్మదత్తుల వైవాహిక జీవితం సుఖంగా గడవసాగింది. ఎందుకు నవ్వుతున్నావో అని ఒకసారి సన్నహతి అతని బ్రహ్మదత్తుడు చీమను చూసి నవ్వాడంటండి. చీమ ఓకే, సోది లేకుండా పాయింట్కి వస్తాను. ఏమిటంటే పితృదేవతల అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఓ రోజున బ్రహ్మదత్తుడు సన్నతి ఇద్దరు విహారానికి వెళ్ళారు. హాయిగా వనంలో తిరుగుతున్న సమయంలో బ్రహ్మదత్తుడికి ఓ 2 చీమలు కనిపించాయి. భార్యాభర్తలైన ఆ 2 చీమలు సరసాలాడుకోవటం చూసి నవ్వొచ్చింది. శృంగారం అనేది సర్వ ప్రాణులలోనూ ఎంతో ఆనందదాయకమైన విషయం కాదని ఆశ్చర్యంగా అతడు తనలో తను నవ్వుకున్నాడు. రాజు అలా నవ్వటానికి చూసిన సన్నతి తనను చూసే తన భర్త ఎగతాళిగా నవ్వుతున్నాడని అనుకుంది. భర్త వైపు నుంచి ఏదైనా తప్పు జరిగిందేమోనని తననుకుంటూ అదే విషయాన్ని గురించి బ్రహ్మదత్తుడికి అడిగింది. అతడు నిన్ను చూసి కాదులే, నేను నవ్వుతుంది అని అన్నాడు. మరెందుకు నవ్వుతున్నావో చెప్పమని ఆమె అడిగింది. అప్పుడు ఆ రాజు ఆమెకు చీమల విషయాన్ని చెప్పాడు. చీమల భాష నీకెలా తెలుసని ఆమె అడిగింది. నేనెప్పుడు నేర్చుకోలేదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసులే అని అన్నాడు రాజు. ఆ మాటలను ఆమె నమ్మకపోగా రాజు హేళనగా నవ్వింది తనను చూసేనని మరీ బాధపడుతూ రాజుకు దూరంగా జరిగింది. ఆ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. తనకు చేతనైనదల్లా ఒక మహావిష్ణువు ధ్యానమే కనుక ఆయనను గురించి ఆ మరుక్షణం నుంచే తీవ్రంగా ధ్యానం చేశారు. ఆ రోజు రాత్రికి శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి మరునాడు శ్రీ మహావిష్ణువు ఆ మరునాడు వృద్ధ బ్రాహ్మణుడు బ్రహ్మదత్తుడికి కనిపిస్తారని అంతటిని వివరించి చెప్పగలరని అన్నాడు. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు బ్రహ్మదత్తునికి కలలో కనిపించి ఆ బ్రాహ్మణుడి గురించి చెప్పాడు. పితృశార్థ ప్రభావం ఎలా ఉంటుందంటే, కలలో విష్ణువుకు కనిపించిన విషయాన్ని రాజు ఉదయాన్నే తన భార్యకు అంతరంగికులైన మరో 3 మంత్రులకు చెప్పాడు. అంతేగాక ఆ రోజు సాయంత్రం తన భార్యను 3 మంత్రులను వెంట పెట్టుకొని మళ్ళీ విహారానికి బయలుదేరాడు. అలా వెళ్ళేటప్పుడు కలలో విష్ణువు చెప్పినట్టు దోవలో ఓ వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. ఆయనకు బ్రహ్మదత్తుడు ఏదో అడగబోయాడు. ఆ లోపునే ఆ వృద్ధ బ్రాహ్మణుడు మాట్లాడుతూ తన గత జన్మలో బ్రహ్మదత్తుడు పితృశార్థాన్ని సక్రమంగా శాస్త్రవిధిగా నియమనిష్టలతో వారికి పితృదేవతలకి పెట్టాడని జన్మల గురించి కూడా వివరించి చెప్పడంతో మరీ ఆనందపడి అతడికి అనేకానేక కానుకలలో ఇచ్చి సంతృప్తి పరిచి పంపాడు. అప్పటికే అక్కడే ఉన్న సన్నతికి విషయమంతా తెలిసి తన భర్త గొప్పతనాన్ని గురించి తెలుసుకొని ఆనందించింది. భారతీయ సంప్రదాయ పితృదేవతలకు శ్రాద్ధులకు క్రమం తప్పకుండా సమర్పించడం వలన మన సంప్రదాయం ఉంది. అలా పెడితే మనకి సంతృప్తి చెందుతుంది, వాళ్ళు కూడా తృప్తి పడతారు. అలా పెడితే వాళ్ళు మన ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ వారికి మనకి నమ్మకం ఉంచి ఆ నమ్మకాన్ని సమర్థించే కథ ఇది. కాబట్టి మనం పితృదేవతలకి భోజనం పెట్టడం కానీ వాళ్ళకి మంత్లీ చేయటం కానీ మనకి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి. అందుకని పితృదేవతలను గౌరవించండి అంటారు. మనం తినేది ఏదైనా వాళ్ళకి పెట్టాలి అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.